Hello guys, welcome back to my YouTube channel The Honey Tales. సో నేను ఈ రోజు అయితే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో చాలా మంది అడిగారు, మీ ఫేస్ ఏంటి ఇంత క్లియర్గా ఉంది, మీరు ఏం యూస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏమైనా ఫేషియల్స్ చేపించుకుంటున్నారా, ఇంకేమన్నానా అనేసి అడుగుతున్నారు. బట్ నథింగ్, నేనైతే ఎటువంటి ఫేషియల్స్ చేయించుకోను. నేను జస్ట్ నైట్ స్కిన్ కేర్ అండ్ డే స్కిన్ కేర్ రొటీన్ అయితే అసలు మిస్ చేయకుండా యూస్ చేస్తాను. సో అందుకే నా స్కిన్ కొంచెం పింపుల్స్ ఉండవు, బ్లాక్ స్పాట్స్ ఉండవు. యాక్చువల్లీ ఈ అండర్ ఐ కూడా కొంచెం ఎందుకు ఇట్లా ఉంది అంటే, నైట్ నిద్రపోకుండా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్ స్క్రోల్ చేయడం, ఇంక ఇదే పని కింద పెట్టుకుంటున్నాను. సో అందుకని చెప్పి కొంచెం ఈ అండర్ ఐస్ కొంచెం బ్లాక్గా అనిపిస్తున్నాయి మీకు. నేను యాక్చువల్లీ మైక్ తెచ్చుకోవడం మర్చిపోయాను, మరి నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం క్లియర్గా లేకపోతే కనుక ఐఎమ్ సో సారీ. మ్యాక్సిమం నేను నా ఫుల్ వాయిస్ అంతా ఇచ్చి మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను. సో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపు నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఎట్లానో నేను ఇప్పుడు చేసుకోబోతున్నాను. సో మీకు ఎందుకు చూపించకూడదు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నా, అంటే నాకు ఎసెన్షియల్ అనిపించినవి మాత్రమే తెచ్చుకున్నా. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఇంట్లోనే మర్చిపోయాను. చాలా మందికి యాక్నే అనేది ఉండదు, పింపుల్స్ అనేవి ఉండవు. బట్ ఏంటంటే సడన్గా వచ్చేస్తాయి. అంటే సమ్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆర్ ఇంకేదో అవ్వడం వల్ల వాళ్ళకి సడన్గా మెడిసిన్ యూజ్ చేయడం, మెడిసిన్ ఏదన్నా తేడాగా ఉండడం, లేకపోతే అది పడకపోవడం, దానివల్ల స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట. సో నేనేం చెప్తాను అంటే, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక 1.5 year బ్యాక్ అయితే నాకు టూ మచ్గా పింపుల్స్ వచ్చేసినాయి. మీరు చూస్తే ఇంకా కొన్ని మచ్చలు అయితే ఇక్కడ ఉంటాయి. బట్ ఇప్పుడు అయితే నాకు సింగిల్ పింపుల్ అనేది కూడా నా ఫేస్ మీద లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను, చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. బట్ ఫైనలీ నేను ఒక 1 year నుంచి అయితే ఇవే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా. చెప్పాలంటే నేను స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను, బట్ స్టిల్ నో యూజ్ అనమాట. నాకైతే ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు, అట్లానే వస్తున్నాయి పింపుల్స్, అలానే ఉంటుంది. అంటే మెయిన్ ప్రొడక్ట్ ఏంటి అంటే, దీనికి మన స్కిన్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి అంటే కనుక సన్ స్క్రీన్ ఈజ్ అ మ్యాజిక్ ప్రొడక్ట్ అనమాట. చాలా డిఫరెన్స్ కనిపించింది నాకైతే. చాలా మంది చెప్తూ ఉంటారు సన్ స్క్రీన్ చాలా బాగుంటుంది, సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి. ఎస్, అది కరెక్ట్. బట్ సన్ స్క్రీన్తో పాటు చాలా ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. మీరు అనుకోవచ్చు చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటున్నారు, బట్ చాలా మంది డైలీ స్కిన్ కేర్ రొటీన్లో అది పెట్టుకోకపోవచ్చు, చాలా మంది అఫోర్డ్ చేయలేకపోవచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి అండ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. సో యాక్చువల్లీ నాకు హ్యాండ్లో పట్టట్లేదు. యాక్చువల్లీ నైట్ క్రీమ్ అండ్ లిప్ బామ్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ మెయిన్ ప్రొడక్ట్స్, నేను ఖచ్చితంగా యూజ్ చేయాలి అనుకున్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవెన్ ఎప్పుడన్నా కొంచెం చిన్నగా మేకప్ వేసుకొని బయటకు వెళ్ళాలన్నా కూడా నేను ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ నా ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాతే నేను మేకప్ అనేది వేసుకుంటాను. నేను నా ట్రైపాడ్ తెచ్చుకోలేదు, ఏమీ తెచ్చుకోలేదు. ఇంత హడావిడిలో వీడియో ఏం చేస్తాంలే అనేసి అనుకున్నాను. నా మైక్ కూడా తెచ్చుకోలేదు. బట్ ఫైనల్లీ చేస్తున్నాను. కెమెరా యాంగిల్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం వాయిస్ ఏమన్నా లో అయితే మాత్రం ఎవరు ఏమనుకోవద్దు. బట్ మీకైతే వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫేస్ క్లెన్జర్ అనమాట. నేనైతే డాబర్ గులాబ్ జెల్ రోజ్ గ్లో ఫేస్ క్లెన్జర్ యూజ్ చేస్తాను. ఇది మనకి టోనర్గా కూడా యూజ్ అవుతుంది అండ్ క్లెన్జర్గా కూడా యూజ్ అవుతుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్. నేనైతే ఫస్ట్ ఫేస్ అంతా స్ప్రే చేసేసుకుంటాను. నేనైతే ఫేస్ అంతా ఇట్లా క్లెన్జర్ మొత్తం స్ప్రే చేసేసుకుంటాను. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత కాటన్ బడ్ని మొత్తం ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. బట్ ఏంటంటే నేను కాటన్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను హడావిడిలో. సో దీని ప్రైస్ వచ్చి 95 రూపీస్. బట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు తెలుసు కదా, ప్యూర్ రోజ్ వాటర్ అనేది ఉంటుంది దీనిలో. మ్యాక్సిమం మనం చిన్నప్పటి నుంచి రోజ్ వాటర్ అంటే కనుక డాబర్ రోజ్ వాటరే గులాబ్ జల్ అంటాం కదా. అండ్ ఇంకొకటి, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియోనే ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది. సో ఇది మొత్తం డ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను యూజ్ చేసే సీరమ్స్ అనమాట ఇవి. ఇది బ్యూటీ ఆయిల్ పిల్గ్రిమ్ 24 క్యారెట్ బ్యూటీ ఆయిల్. అండ్ ఇదైతే ప్లిక్స్ జామున్ యాక్నే ట్రీట్మెంట్. యాక్చువల్లీ ఇది దేనికి అంటే, మనకి పింపుల్స్ ఎవరికన్నా విపరీతంగా ఉంటే కనుక
వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇది మీకు వాళ్ళు 8 వీక్స్లో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారు కానీ బట్ నథింగ్. మనకి మినిమం 2 బాటిల్స్ అయితే యూజ్ చేయాలి డైలీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. అండ్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంత క్వాంటిటీ కనిపిస్తుందా, ఇంత క్వాంటిటీలో మనం తీసుకుంటే సరిపోతుంది. మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. బేసిక్గా మనకి యాక్నే వచ్చే ప్లేసెస్లో కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. నాకైతే అసలు 1.5 years బ్యాక్ టూ మచ్ యాక్నే. చెప్తున్నాను కదా, మీరు నమ్మరు. నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అప్పుడున్న ఫొటోస్ మీరు చూస్తే యాక్చువల్లీ నేను ఆ ఫొటోస్ ఏమి ఉంచుకునే అసలు దిగేదాన్నే కాదు. నాకున్న కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. నాకు బై బర్త్ కొంతమందికి DNA వల్ల అంటే ప్రాబ్లం ఉంటుంది. బట్ నాకు ఏంటి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పింపుల్స్ అనేవి లేవు. యాక్చువల్లీ మా మదర్కి కూడా లేవు. సో ఏంటి అంటే చాలా హెల్దీ స్కిన్. నేనే మా అక్క మ్యారేజ్కి సమ్ పిల్స్ యూజ్ చేసేసి, అంటే పీరియడ్స్ రాకుండా పిల్స్ యూజ్ చేయమని సజెషన్స్ ఇస్తారు కదా, ఇంకా అట్లా సజెషన్స్ తీసేసుకొని యూజ్ చేయడం వల్ల నాకైతే పింపుల్స్ వచ్చినాయి. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరికన్నా అదే ప్రాబ్లం ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ బీ షై, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా మంది టీనేజ్ పిల్లలు ఉంటారు, చాలా మంది కాలేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి మిస్టేక్స్ వాళ్ళు మళ్ళీ చేయకూడదు. అంటే వాళ్ళు ఒకవేళ చేయాలి అని అనుకున్నా కూడా, అంటే మేబీ సమ్ అకేషన్ కోసమో సమ్ ఫంక్షన్ కోసమో వేసుకోవాలి టాబ్లెట్స్, పిల్స్ యూజ్ చేయాలి అంటే కనుక అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరే పాడు చేసేసుకుంటున్నారు. నేను అలాగే పిచ్చిదానిలాగా నన్ను నేనే పాడు చేసేసుకున్నాను. 1.5 years బాధపడ్డాను నేను. చాలా అంటే చాలా మనీ తగలేసాను వీటి మీద. బట్ నథింగ్ హెల్ప్ మీ. సో నాకైతే ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేదే నాకు హెల్ప్ చేసింది. సో మనం అయితే నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ఐస్ దగ్గర కూడా అప్లై చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్ అంతా కూడా అప్లై చేసుకోండి, మీకు మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రొడక్ట్ పిల్గ్రిమ్ 24 క్యారెట్ ఫేస్ ఆయిల్, బ్యూటీ ఫేస్ ఆయిల్. నా ఫేవరెట్ ప్రొడక్ట్. యాక్చువల్లీ మనకి ఇది ఈ సీరం ఏదైతే ఉందో అది మనకి స్టిక్కీగా ఉండదు. బట్ ఇదేంటంటే ఫేస్ ఆయిల్, బ్యూటీ ఆయిల్ కాబట్టి ఖచ్చితంగా ఆయిలీగానే ఉంటుంది. సో జస్ట్ టేక్ 2 to 3 drops మొత్తం ఫేస్ అంతా అప్లై అయ్యేలాగా తీసుకోండి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే ఫేస్ అంతా చాలా గ్రీజీగా ఆయిలీగా అనిపిస్తుంది. మీకు చాలా ఇరిటేషన్ కింద ఉంటుంది. సో చాలా తక్కువ అమౌంట్లో తీసుకోండి అండ్ చాలా బాగుంటుంది కూడా. నేను నా కజిన్ ఎందుకు ఆర్డర్ చేసుకున్నామో కూడా తెలీదు, జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి buy 1 get 1 ఫ్రీలో ఉంటే ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగా వర్క్ అయింది అండ్ మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇది మనకి ఫ్లిక్స్ అయితే ఎటువంటి స్మెల్ ఉండదు, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ థింక్ అది నా సెకండ్ బాటిల్. ఇది ఫ్లిక్స్ అయితే చాలా యూజ్ చేశాను. అండ్ బ్యూటీ ఆయిల్ ప్రైస్ వచ్చి ఐ థింక్ 695 అరౌండ్ ఉంది. buy 1 get 1లో తీసుకున్నాము. మాకు 350 సమ్ చేంజ్ అలా పడింది అనమాట. సో మీరు మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక కొంచెం సేపు వెయిట్ చేయాలి. అండ్ నేను యాక్చువల్లీ ఎంకెఫైన్ గ్రీన్ టీ సీరం కూడా యూజ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం, బట్ నేను ఇప్పుడు తెచ్చుకోలేదు. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అది మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అది యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా అది కూడా పర్చేస్ చేయండి. నేను వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తాను. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అంటే ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నేను అంటే మనకి ఫస్ట్ క్లెన్జింగ్, తర్వాత టోనింగ్, నెక్స్ట్ మనకి సిరమ్స్. మనం ఏమేమైతే సిరమ్స్ యూజ్ చేస్తున్నామో బ్యూటీ ఆయిల్స్ ఆర్ సిరమ్స్ అన్నీ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అండ్ దెన్ నైట్ అయితే నైట్ క్రీమ్, డే అయితే సన్ స్క్రీన్ రాసుకోవాలి. సో నెక్స్ట్ యాక్చువల్లీ నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే ఇది ఇప్కా యాక్నే ఓసి. దీని కాస్ట్ వచ్చి 400 సమ్ చేంజ్ ఎంతో ఉంటుంది, 450 ఆర్ సంథింగ్ లైక్ దట్. 100 grams అనుకుంటా, 100 milliliters. చాలా బాగా యూజ్ అవుతుంది, చెప్తున్నాను కదా. మీకు ఇది ఒక్కటి ఒక ఫుల్ ట్యూబ్
అంటే మీరు ఒకటి ఫుల్ కంప్లీట్ అయ్యేలోగా మీకు పింపుల్స్ చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది డెర్మటాలజిస్ట్ రికమెండెడ్, చాలా బాగుంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ అయిపోయింది, అంటే కొంచెం ఉంది, నేను ఇంకొకటి తీసుకోవాలి. నేను మాయిశ్చరైజర్స్ కూడా 2 యూజ్ చేస్తాను, ఒకటి ఇది అయితే నెక్స్ట్ మినిమలిస్ట్. నాకు దీని స్మెల్ అంటే చాలా ఇష్టం. బేసికలీ డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటంటే మంచి స్మెల్ అనేవి ఉండవు, అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. యాక్చువల్లీ అయిపోయింది, నేను దీన్నే పిండి యూజ్ చేస్తున్నాను. కొంచెం లైట్ అయితే కొంచెం డిమ్గానే ఉంటుంది, ఏం అనుకోకండి, ఎందుకంటే నేను ఇంట్లో లేను కాబట్టి. సో ఇంతే ఉంది, దాన్నే కొంచెం అట్లా ఫేస్ అంతా అప్లై చేస్తున్నా. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు చెప్తున్నాను కదా, వీటన్నిటి లింక్స్ అయితే ఇస్తాను. ఇది మెడికల్ షాప్లో అయితే దొరికేస్తుంది, ఎక్కడైనా దొరుకుతుంది. మెడికల్ షాప్స్లో, అపోలోలో అయితే దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుంది. మీరు నా ఫేస్ చూసినట్లయితే ఎంత షైనీగా ఉందో చూసారా? అంటే చాలా క్లియర్గా, చాలా గ్లోయీగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎటువంటి ఫేషియల్స్ చేయించుకోను, నేనైతే బ్యూటీ పార్లర్ రికమెండ్ అనేదే చేయను. జస్ట్ ఐబ్రో థ్రెడింగ్కి మాత్రమే నేను బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తాను. తెలియని ఏజ్లో నేనైతే చాలా తగలేసేసాను, బట్ నాకైతే అవేం అవసరం లేదు అని అనిపించింది. ఎప్పుడైతే నేను చెప్పాను కదా స్కిన్ కేర్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత నాకు బుద్ధి అయితే వచ్చింది. అక్కడ నాకు ట్రీట్మెంట్ చేసిన డెర్మటాలజిస్ట్ అయితే ఒకటే మాట చెప్పారు ఆవిడ, జస్ట్ నీ డైలీ రొటీన్లో పిచ్చివన్నీ తీసేసి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 2 మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకో, నీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. బేసిక్గా ఇప్పుడు మనకి ఉన్న వెదర్ కండిషన్స్కి ఓల్డెన్ డేస్లో అయితే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి అండ్ వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఉండాలి. సన్ చాలా మంది ఫేసెస్ సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లనే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, అసలు సన్కి ఎక్స్పోజ్ అయితే లైక్ తనకి షీ యూస్ టు గెట్ ర్యాషెస్, చాలా ట్రీట్మెంట్స్ చేయించుకుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసేది ఏంటి అంటే సన్ స్క్రీన్. నేను చెప్పాను కదా, దీనిలోనే ఇప్కాలోనే మనకి సన్ స్క్రీన్ అనేది కూడా ఉంటుంది, బట్ అది సమ్ 800 చేంజ్ ఏమో ఉంటుంది. ఎవరైనా అఫోర్డ్ చేయగలను అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్, బట్ నో ఐ కాంట్ అనుకుంటే కనుక జస్ట్ గో విత్ మినిమలిస్ట్ సన్ స్క్రీన్. మినిమలిస్ట్లో కూడా మీరు ఎప్పుడన్నా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటే SPF 50+ ఉన్నదే తీసుకోండి. యాక్చువల్లీ SPF 40+ ఉంటే సరిపోతుంది అంటారు, బట్ మీకు మంచిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఏదో SPF 20, 30 అస్సలు మన స్కిన్కి అయితే హెల్ప్ చేయవు. సో సన్ స్క్రీన్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా SPF 40+ ఉన్నదే తీసుకోండి. నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ అయితే ప్రెజెంట్ SPF 50. నేను మినిమలిస్ట్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కూడా ప్రెజెంట్. ఇంతకు ముందు అయితే కనుక నేను నేను 2 మాయిశ్చరైజర్స్ అప్లై చేసేదాన్ని. సన్ స్క్రీన్ అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అది తీసుకోలేదు, నేనైతే మినిమలిస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే దానికి షిఫ్ట్ అయిపోతాను. ఇది నచ్చలేదా అంటే కాదు, బట్ దీనికంటే నాకు ఎక్కువ అది నచ్చింది. ఇది కొంచెం గ్రీసీగా ఆయిలీగా అనిపిస్తుంది, బట్ నాకైతే సన్ స్క్రీన్లో అటువంటి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆ మాయిశ్చరైజర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక మాయిశ్చరైజర్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను, మినిమలిస్ట్. నేను మినిమలిస్ట్ మాయిశ్చరైజర్, మినిమలిస్ట్లో కూడా కొన్ని వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్ ఏంటి, సన్ స్క్రీన్ ఏంటి, బట్ నేను తీసుకుంటుంది లైట్ వెయిట్ ప్లస్ ఆయిల్ ఫ్రీ, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్. సో నేనైతే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్ని ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు నాకు ఊరికే స్వెట్ వచ్చేస్తుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి నేనైతే ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్సే ప్రిఫర్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 350 అలా ఉంది. అండ్ నాకు సన్ స్క్రీన్ ప్రైస్ అయితే ఐడియా లేదు, ఐమ్ సారీ. నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్. సో మాయిశ్చరైజర్స్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ నేనైతే నైట్ జెల్ యూజ్ చేస్తాను. డాటన్కి నైట్ జెల్ అయితే యూజ్ చేశాను, బట్ అది అయిపోయింది. నేను మళ్ళీ ఆర్డర్ చేసుకోలేదు, ఎందుకు అశ్రద్ధ చేసేసాను. ఎందుకంటే ఐ హ్యావ్ అనదర్ నైట్ క్రీమ్, నైట్ బ్యూటీ బామ్. యాక్చువల్లీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ నుంచి నైట్ బ్యూటీ బామ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇది ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట, బట్ ఇది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ,
3 grams ఇది జస్ట్ 3 grams వచ్చి 650 రూపీస్. ఫారెస్ట్ ఎసెన్షియల్స్, యాక్చువల్లీ ఇవి కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్ చెప్పా కదా, ఫ్రెండ్ గిఫ్ట్ అని చెప్పేసి. యా, బట్ నేనైతే మాత్రం డాట్ అండ్ కి నైట్ జెల్ గ్రీన్ టీ అనుకుంటా, స్మెల్ చాలా బాగుంటుంది. నేనైతే బాటిల్ అవగొట్టేసాను, బట్ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఆర్డర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేనైతే నైట్ 1 minute ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను, ఫుడ్ వచ్చేసింది. సో నేనైతే నా నైట్ స్కిన్ కేర్ అయిన తర్వాత మాత్రమే ఫుడ్ జోలికి అయితే వెళ్తాను. బామ్ అయితే నేను ఫేస్ మొత్తం అప్లై చేస్తాను. యాక్చువల్లీ మంత్లీ విమెన్కి కనీసం ఒక పింపుల్ అన్నా వస్తుంది, అది కామన్. అదే పట్టుకొని నాది యాక్నే స్కిన్ అంటే, బట్ యాక్నే స్కిన్ అనేసుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. యాక్నే స్కిన్ అంటే పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా దారుణమైన పింపుల్స్ అయితే వస్తాయి. అసలు ఇంకా మన మీద మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. యాక్చువల్లీ నేను వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్కిన్. ఏంటి అంటే ఎప్పుడైతే నాకు పింపుల్స్ అనేవి వచ్చినాయో జనాలంతా ఏంటి నీ స్కిన్ చాలా క్లియర్గా ఉండేది కదా, బట్ ఏంటి సడన్గా పింపుల్స్ ఏంటి ఇలా మారిపోయింది, ఏంటి మచ్చలు ఏంటి ఇలా అయిపోయావేంటి అని చెప్పి పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను. బట్ మన గురించి ఎవరన్నా అట్లా మాట్లాడితే జస్ట్ ఒకటి చెప్పండి, నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్ల నా ఫేస్ అనేది ఇలా తయారైంది, బట్ మళ్ళీ నార్మల్ అనేది అవుతుంది, మీరు ఇట్లా పాయింట్అవుట్ చేయొద్దు అని చెప్పండి వాళ్ళకి గట్టిగా. వాళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పేసి మీరు ఫేస్కి మాస్క్ పెట్టేసుకోవడం, ఫేస్ దాచేసుకోవడం, యూ షుడ్ నెవర్ డూ దిస్. ఓకే, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అర్థమవుతుందా? పడే వాళ్ళం మనకు తెలుసు పెయిన్, బట్ అలా అని చెప్పి వాళ్ళు అంటున్నారు మనం తిరిగి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని అస్సలు అనుకోవద్దు. తిరిగి మీరు కూడా సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఐఎమ్ హర్టింగ్, నేను హర్ట్ అవుతున్నా, సో ప్లీజ్ మీరు కొంచెం ఈ మాటలకి దూరంగా ఉండండి. ఓకే, సో చెప్పాను కదా నా చిన్న స్టోరీ ఇది. వినాలనుకున్న వాళ్ళు కొంచెం వినండి, స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు యూ క్యాన్ స్కిప్ దిస్. అండ్ జస్ట్ ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, వెళ్ళి కొనుక్కోండి. టాబ్లెట్స్ వేసుకున్నాను అన్నాను కదా, సో దానివల్ల నా స్కిన్ మొత్తం పాడైపోయింది. మొత్తం ఇదంతా పింపుల్స్, చిన్న చిన్న పింపుల్స్ నుంచి పెద్ద పింపుల్స్ దాకా, ఇవన్నీ ఆఖరికి నోస్ మీద కూడా నాకు పింపుల్ వచ్చింది. నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది, మొత్తం లాస్ అయిపోయా. ఏం చేద్దాం, స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనేమో అది ఫలితం లేదు, దానికి రిజల్ట్ అనేది నాకు కనిపించలేదు, పింపుల్స్ అనేవి తగ్గట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బట్ మై మదర్ లైక్ షీస్ క్వీన్, అంటే తను ఎంత కాన్ఫిడెన్స్ నాలో నింపారంటే మా మమ్మీ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు నాకు. అండ్ ఇప్పటికీ కూడా నేను స్కిన్ కేర్ రొటీన్ అనేది కొన్నిసార్లు నిద్రపోతాను, చేసుకోను, చాలా బద్ధకం, అంటే కొంచెం వర్క్ ఎక్కువ అయ్యి చాలా బద్ధకించేస్తూ ఉంటాను. బట్ తను నా బెడ్రూమ్లోకి వచ్చి నన్ను లేపి మొత్తం ప్రొడక్ట్స్ అన్ని నా ముందు పెట్టి యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకుంటాను. జస్ట్ 15 to 20 minutes మన లైఫ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం స్పెండ్ చేస్తే మనకి గ్లో అనేది మన ఫేస్లో ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని చెప్పి మీరైతే లో ఫీల్ అయిపోకండి. చూడాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇదే కాదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఇగ్నోర్ దెమ్. మీకు ఏం చేయాలనిపిస్తుందో అదే చేయండి. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో ఇలానే చెప్పాను, ఇప్పుడు ఇలాగే చెప్తాను, ఫ్యూచర్లో కూడా నేను ఇలాగే చెప్తాను. మీకు నచ్చిందే చేయండి. అండ్ మీకు ఈ ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అంటే నేను ఫుల్ యాక్నే ఉన్న స్కిన్స్కి అయితే ఖచ్చితంగా నేను చెప్పలేను. బట్ ఏంటి అంటే సడన్గా సమ్ మెడిసిన్ చేంజ్ అయ్యో లేకపోతే వేడి చేసేసి వచ్చేస్తూ ఉంటాయి పింపుల్స్, తగ్గవు, మచ్చలు అలా ఉండిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ 1 month కంటిన్యూగా డే అండ్ నైట్ కూర్చొని మీరు అప్లై చేసుకోండి. జస్ట్ మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes కదా, ఏమైపోతుంది చెప్పండి?
ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగండి. హాఫ్ అన్ అవర్ ముందు లెగిసి మీరు ఇవన్నీ యూజ్ చేయండి. ఇవన్నీ యూజ్ చేసి అప్పుడు చూసుకోండి. ఏమి యూజ్ చేయకుండా నా స్కిన్ ఇంతే, నా స్కిన్ ఇలాగ అయిపోయింది, నేను బయటకు రాను, నాకు పింపుల్స్ వచ్చేసి నేను బాధపడుతూ కూర్చుంటే ఏం చేస్తారు? అలా బాధపడుతూనే కూర్చుంటారు మీరు. అర్థమవుతుందా? జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. నేను ఏం పెద్ద కలర్ కాదే, నేను బ్రౌన్, నేను పక్కా సౌత్ ఇండియన్ బ్రౌన్ గర్ల్. ఓకే, నాదేం ఫేర్ స్కిన్ కాదే, బట్ నాది కొంచెం గ్లో ఉంటుంది. ఎందుకు అంటే నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నా. చాలా మంది అంటారు, మీమ్స్ పెడతారు, ట్రోల్స్ చేస్తూ ఉంటారు, అమ్మాయిలు ఇవి లేకపోతే కనిపించలేరు, అమ్మాయిలు అవి లేకపోతే కనిపించలేరు అంటే. అమ్మాయిలు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే మన స్కిన్ నుంచి వస్తుంది, బ్యూటీ కూడా కాదు. మన ఫేస్ లో గ్లో అనేది ఉంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో జస్ట్ గో విత్ దిస్ ప్రొడక్ట్స్. అంటే ఈ ప్రొడక్ట్స్ అనే కాదు, మీకు ఏ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనిపిస్తుందో మీ స్కిన్కి తగ్గ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇవైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో మీకు అనిపించిన ప్రొడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేయండి. ట్రై టు విజిట్ డెర్మటాలజిస్ట్ ఫస్ట్. ఓకే, కొంతమందికి ఏంటంటే నిజంగా ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే నాలాగా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వస్తాయి. అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఇటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి యూ కెన్ క్యూర్ దెమ్. సో బట్ చాలా మంది ఏంటి అంటే వాళ్ళు క్యూర్ చేసుకోలేరు ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా, దే కాంట్ అనమాట. ఇంకా అటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని ఒక్కసారి మీట్ అవ్వండి. వెళ్ళి కనిపించి మీ ప్రాబ్లం చెప్పండి. వాళ్ళైతే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, ఆర్ కొన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు. సో అవైతే ఖచ్చితంగా మీరు డే అండ్ నైట్ యూజ్ చేయండి. ఆ ప్రొడక్ట్స్లో నేను చెప్తున్నా కదా, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే కన్ఫామ్ ఉంటాయి. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా ఉంటాయి. మీ స్కిన్ గ్లోయిగా ఉంటుంది, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీరైతే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. యాక్చువల్లీ నేను అండర్ ఐ క్రీమ్ కూడా తెచ్చుకోవాలి. ఎంకేఫెన్ అండర్ ఐ క్రీమ్ అయితే నేను యూజ్ చేస్తాను, బట్ నేను తెచ్చుకోలేదు. చెప్పాను కదా, చాలా ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనిపించినవి మాత్రమే నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది. జస్ట్ 1-2 డేస్కి ఇవన్నీ క్యారీ చేయడం, లేకపోతే ఎక్కడన్నా మర్చిపోవడం. అబ్బా, నాకు ఎక్కడన్నా ఏదన్నా మర్చిపోతే చాలా బాధ వేసేస్తుంది. అబ్బా, అదేంటో మరి చెప్పలేను, చాలా అంటే చాలా బాధ వేసేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎంకేఫెన్ లిప్ బామ్. నా లిప్స్ చాలా డ్రై ఉంటాయి, సో నేను ఎప్పుడు లిప్ బామ్ అప్లై చేస్తూ ఉండాలి. ఎప్పుడు నా పక్కనే ఉంటుంది లిప్ బామ్. ఇదనే కాదు, ఏ లిప్ బామ్ అయినా నేను యూజ్ చేస్తా, వ్యాజ్లైన్ అన్నా యూజ్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ మీరు చూసినట్లయితే నా మేకప్ వీడియోలో కూడా, నా మేకప్ షార్ట్లో కూడా నేను ఫస్ట్ లిప్ ఆయిల్ అప్లై చేసిన తర్వాతే నేను లిప్స్టిక్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే లిప్ ఆయిల్ కొంచెం మాయిశ్చరైజింగ్ ఇస్తుంది లిప్స్కి. సో అందుకని చెప్పి నేను లిప్ ఆయిల్ అప్లై చేసిన తర్వాతే లిప్స్టిక్ అయితే యూజ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే నాకు తెలిసినంత వరకు నేనైతే హెల్ప్ చేస్తాను. నాకు ఎంతవరకు తెలుసో నేను అంతవరకు అయితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నా డే స్కిన్ కేర్ రొటీన్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీరు కూడా యూజ్ చేయాలి, ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ అయితే ఇవి. సో అంతే మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. 4K+ ఫ్యామిలీ మనం ఇప్పుడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ గైస్. సో అంతే మరి. మాట్లాడి నా బొజ్జుకైతే ఆకలేసేస్తుంది. నేనైతే ఇప్పుడు భోంచేసేసి బొజ్జుంటాను. ఈ రోజుకైతే అంతే ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద హనీ టేల్స్. అండ్ అక్క కాల్ ఎలా ఉంది, కాల్ అలా ఉండి మీరు ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు అంటే తప్పదు కదా, మనం ఆఫీస్ వర్క్ మీద మనకి ఎలా ఉన్నా సరే మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అండ్ నా ఫ్రెండ్స్ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకైతే ఎటువంటి పెయిన్ తెలియట్లేదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో వాళ్ళైతే ఇప్పుడు బయటకు వెళ్ళారు సమ్ ఏదో వర్క్ మీద. నేను వాళ్ళు వచ్చే గ్యాప్లో గబగబా వీడియో అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఉంటే నేను షై ఫీల్ అయిపోతాను అండ్ నన్ను నవ్విచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని
గమ్ముని వీడియో కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద హనీ టేల్స్. Bye bye.